హలో అండి, నమస్తే అందరికి. మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. వ్లాగ్స్ అయితే నేను లేట్ చేస్తున్నాను కానీ షార్ట్స్ పెడుతున్నాను, తప్పకుండా చూడండి. అండ్ లాస్ట్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంటి గురించి ఉన్న డౌట్స్ అన్ని కూడా మీకు అందులో క్లియర్ చేసేసా. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసరికి నేను సంక్రాంతి వ్లాగ్ని పెడుతున్నానండి. మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. ఈసారి మా సంక్రాంతి పండుగ చాలా బాగా స్టార్ట్ అయిందండి. ఎవ్రీ ఇయర్ సూర్యుడు వచ్చిన తర్వాత మేము కిందకెళ్ళి భోగి మంటలకు దండం పెట్టుకుని వస్తాం పిడకలేసి. కానీ ఈ సంవత్సరం మాత్రం పొద్దున్నే 4:30 కల్లా మేము కిందకి వెళ్ళిపోయాము. అంటే 5కి స్టార్ట్ అయ్యిందండి. 5కి అన్ని పేర్చి 5:30 నుంచి భోగి మంటలు వేయడం స్టార్ట్ అయ్యిందనమాట. ఎవ్రీ ఇయర్ కింద పిల్లలు ఉంటారు, వాళ్ళే తెప్పించి అన్ని ఇలా అరేంజ్ చేసి పెడతారు. అండ్ మా వీధిలో ఇదే పెద్దది, దాదాపు 2 days మండుతూనే ఉంటుందండి ఆ భోగి మంట. మా చిన్నప్పుడు భోగి మంటలు చాలా తక్కువేనండి. గోదావరి జిల్లాలో భోగి మంటలు ఇవన్నీ బాగా ఎక్కువ వేస్తారు, పల్లెటూరులో అయితే ఇంకా ఎక్కువ వేస్తారు. మాకు చలి మంటలే ఉండేవన్నమాట. పొద్దున్నే లేసి అందరూ చిన్న చిన్న చలి మంటలు వేసుకునేవాళ్ళు, అంతేగాని ప్రత్యేకంగా భోగి మంట ఉండేది కాదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం భోగి మంటల్ని చూస్తున్నాం మేము. ఆ కర్రలు మండుతుంటే సౌండ్ చూసారండి ఎలా వస్తుందో. అసలు మేము చాలాసేపు ఆ సౌండ్ని రికార్డ్ చేయడానికే నిలబడ్డామన్నమాట. ఆ రోజు మంచు కూడా చాలా ఎక్కువ ఉందండి. జనవరిలో మామూలుగానే కొంచెం మంచు ఎక్కువగా ఉంటుంది సంక్రాంతి టైంకి. ఆ రోజైతే ఇంకా ఎక్కువ అనిపించింది మాకు. ఈ భోగి మంటలు, అందులో వేసే పిడకలు, వీటన్నిటిని పాత పద్ధతి అనుకుంటాం కానీ దీని వెనకాల కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉందండి. అందులో వేసే ఆవు పిడకల వల్ల మనకి రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుందంట. ఈ శీతాకాలంలో అందరం కొంచెం వీక్గా ఉంటాము, బాడీ కూడా కొంచెం చలికి ఎక్కువగా తట్టుకోలేదు. ఇది ఆ శక్తి మనకి కలగడం కోసం ఇది హెల్ప్ చేస్తుందంట. ఇన్ని రకాల పద్ధతులు ఉండడం వల్లే అనుకుంటా ఇండియాలో ఏ రోగం వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఉంటుంది. ఇట్లాంటి పద్ధతులు ఎక్కడా మిస్ అవ్వకుండా మనం పాటిస్తూ ఉంటే మన పిల్లలు కూడా వాటిని నేర్చుకుని నెక్స్ట్ జనరేషన్కి కూడా అవి తెలియజేస్తారు మెయిన్గా. ఇంకా ఈ విధంగా అయితే మేము అలా ఒక రౌండ్ వేసి ఇంక ఇంటికి చేరుకున్నాము. ఆ భోగి మంటలు అన్నిటినీ చూసుకుంటూ కొంతమంది అయితే అప్పుడే లేచి అప్పుడే స్నానం చేసి వచ్చి చక్కగా వేసుకుంటున్నారు. కొంతమంది అయితే మాలాగా కొంచెం పొద్దున్నే లేచి చేసుకున్నారు. మేము ఇదే ఇయర్ లేండి లేవడం, ఎందుకంటే వేదు అంతకుముందు అంత ఇంట్రెస్టింగ్గా ఉండేవాడు కాదు. ఇప్పుడైతే చక్కగా 5:30కి మార్నింగ్ టెన్నిస్ కోసం లేస్తున్నారు కదా, ఇంకా అదే అలవాట్లో లేచి రెడీ అయ్యి కిందకు వచ్చేసాం అనమాట. సో దానివల్ల ఈసారి భోగి ఈ విధంగా బాగా స్టార్ట్ అయ్యి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం. మేము కింద మంటలు ఇవన్నీ చూసి వచ్చిన తర్వాత ఇంక పైకి వచ్చి చక్కగా పూజ అదంతా చేసుకున్న తర్వాత ప్రసాదం చేసి నైవేద్యం పెట్టాయన్నమాట. ఇంకా ఆ విధంగా అయితే భోగి స్టార్ట్ అయింది. ఇంక ఈ భోగి రోజు స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో 3 బుజ్జి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి భోగి పళ్ళు జరిగాయి. మా మేనకోడలు వాళ్ళ పాపకి, మా తమ్ముడు వాళ్ళ బాబుకి, అలాగే మా చెల్లి వాళ్ళ పాపకి, వీళ్ళు 3తో సెలబ్రేషన్స్ ఈ ఇయర్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. మా ఇంట్లో ఇలాంటి సెలబ్రేషన్స్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాం. అవన్నీ కూడా ఇప్పుడు తీరుతున్నాయి అనమాట, ఒకే సంవత్సరం అన్నీ. అండ్ ఆ రోజు అయితే భోగి అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే కోసమని మేము కొంచెం షాపింగ్ వేర్ కోసమని కొద్దిగా షాపింగ్ చేసాం. ఆ షాపింగ్ చేసి వచ్చేటప్పుడు నెక్స్ట్ డే సంక్రాంతికి కావాల్సిన పువ్వులు, కూరగాయలు ఇవన్నీ కూడా తీసుకుని వస్తాం అనమాట, కొన్ని సరుకులు ఇట్లాంటివి. అండ్ ఇది నెక్స్ట్ రోజు సంక్రాంతి రోజు. సంక్రాంతి రోజు అయితే మేము భోగి రోజే చాలా ఎక్కువ మంచు ఉంది అనుకున్నాం, కానీ సంక్రాంతి రోజు అంతకంటే ఎక్కువ ఉంది. అసలు పక్కన ఉన్న బిల్డింగ్ కూడా కనిపించట్లేదండి, మొత్తం అంతా కవర్ అయిపోయింది ఆ విధంగా. సంక్రాంతి అంటే పెద్దలకి పెట్టుకోవడమే, అంటే పెద్దలకి చేసే పూజ అనమాట. ఆ రోజు చాలా మంది తిథుల ప్రకారంగా చేసుకుంటారు, ఈ ప్రాంతంలో మాత్రం ఎక్కువగా పెద్దలకి పెడతారు. మా పుట్టింటి వారి తరపు నుంచి అయితే మేము తిథి ప్రకారంగా చేస్తాం, కానీ మా అత్తగారు వాళ్ళ ఇంటి తరపున అయితే ఈ విధంగా సంక్రాంతికి పెద్దలకు పెట్టుకుంటాం. ఈ రోజే ఎంతమంది పెద్దవాళ్ళు ఉంటే అందరి తరపున కూడా ఇలా పొత్తులు ఇస్తాము. దీన్ని స్వయం పాకం అంటారు. పంతులు గారు వచ్చి ఇలా 1 గంట సేపు పూజ చేసి అలా స్వయం పాకం తీసుకుని వెళ్తారనమాట. ఇంకా ఆ విధంగా మేమైతే పూజను కంప్లీట్ చేసుకుని భీమవరం వెళ్దామని బయలుదేరామండి. దారిలో చూస్తే ఎక్కడ చూసినా కోడిపందాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సంవత్సరం అయితే చాలా చాలా ఎక్కువగా జరిగాయి. అండ్ మేము వెళ్ళే దారిలో ఈసారి రూట్ మార్చారనమాట. అక్కడ మధ్యలో ఏదో గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు, సో దానికోసమని రూట్ మార్చారు. పాలి అనే ఊరు ఒకటి ఉందండి, ఆ ఊరు నుంచి వెళ్తుంటే ఇలా మాకు జాతర ఎదురైంది.
అక్కడ నేను ప్రత్యేకంగా ఆ ఊరి పేరు గుర్తుపెట్టుకోవడానికి ఒక రీజన్ ఉంది. అక్కడ ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉందండి. అది ఎలా ఉందంటే ప్రతి చోట మనకి నిలబడి ఉన్న ఆంజనేయ స్వామి కనిపిస్తాడు కదా, కానీ ఇక్కడ మాత్రం కూర్చున్న ఆంజనేయ స్వామి కనిపించాడు అనమాట. చాలా పెద్ద విగ్రహం. అది ఫస్ట్ టైం నేను చూడడము, కానీ నేను స్వామిని చూడడంలోనే ఉండిపోయాను. అందుకనే నేను వీడియో కానీ ఫోటో కానీ తీయలేదు అనమాట. చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఊరేగింపు కూడా ఆ ఊర్లో చాలా బాగా చేస్తున్నారు. జాతర ఎంత బాగా జరుగుతుందో. ఎక్కడి నుంచి వీళ్ళు నాసిక్ ఢోల్ వాళ్ళటండి. వాళ్ళు ఇక్కడ నేర్చుకుని వాళ్ళ నుంచి ఇక్కడ నేర్చుకుని ఇక్కడ వాళ్ళు చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. ఊరు మొత్తం జాతరతో నిండిపోయి ఉంది. అక్కడ చూడండి ఎంత పెద్ద ఆంజనేయ స్వామి బాహుబలి లాగా ఆ కాస్ట్యూమ్ వేయగానే అసలు ఎంత ఉన్నాడో, ఎంత బాగా అనిపించింది. నిజంగా ఆంజనేయ స్వామిని చూసినట్టే. అలా మేము ఊర్లన్నీ దాటుకుంటూ ఆ పచ్చడి గోదావరిని చూసుకుంటూ మేము సాయంత్రం 6:30, 7 ఆ టైంకి 6:30 లోపే మేము భీమవరం రీచ్ అయిపోయామండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వడానికి మేము 4 o'clockకి స్టార్ట్ అయినట్టున్నాము. అండ్ 5:30 అయింది. కొంచెం రోడ్లు బాగుండవు, దానివల్ల కొద్దిగా స్లో అయిందండి. లేకపోతే మనం గంటలో వెళ్ళిపోవచ్చు అనమాట, చాలా ఈజీగానే. అండ్ ఈ ఊర్లో నేను ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా షూట్ చేస్తాను. ఈ ఊరు పేరు నాకు గుర్తుంటుందండి ఎన్నిసార్లు అడిగినా. కానీ ఈ ఊరు నేను ప్రత్యేకంగా షూట్ చేయడానికి కారణం ఏంటంటే ఊరు మొత్తం పార్క్ ఉంటుందండి. మనం వెళ్ళే దారి మొత్తం పార్క్ ఉంటుంది, ఒకవైపు ఉంటుందన్నమాట. ఈ పార్క్ ఒక సన్నని లైన్ లాగా ఉంటుందన్నమాట పార్క్. పిల్లలు ఆడుకోవడానికి అందులో రకరకాల ఆడుకునే వస్తువులు ఉంటాయి. అండ్ దాంతోపాటు కొన్ని విగ్రహాలు కూడా ఉంటాయన్నమాట. మేము ఇంకా అవన్నీ దాటుకుంటూ వచ్చిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ మాకు ఎంట్రన్స్లోనే కోడిపందాలు కనిపించాయి. ఇది భీమవరంలో బాగా ఫేమస్ అండ్ ఎప్పుడు ఇక్కడే పెడతారు. అది దాటుకుని ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత కొత్తగా చర్చ్ ఓపెన్ చేశారండి. చాలా ఏళ్ళుగా కన్స్ట్రక్షన్లో ఉంది అండ్ ఈ ఇయర్ ఓపెన్ అయ్యింది. మొన్న క్రిస్మస్కి ఓపెన్ చేసినట్టున్నారు. లైటింగ్ ఇంకా తీయలేదు. ఎంత బాగా కనిపిస్తుందో అండి. ఆ బ్లూ అండ్ వైట్ లైట్స్తో పాటు ఒక గ్రీన్ కలర్ మన క్రిస్మస్ ట్రీ ఉంటుంది కదా, గ్రీన్ కలర్ లైట్స్ పెట్టి దాన్ని అలా డెకరేట్ చేశారు. ఎంత బాగుందో. నేను మళ్ళీ గుడికి వెళ్ళినప్పుడు క్లిప్పింగ్ తీశాను, అది మీకు నెక్స్ట్ వీడియో క్లిప్పింగ్లో కనిపిస్తుంది. అండ్ అలా దాటుకుంటూ మేమైతే భీమవరం రీచ్ అయ్యాం. అండ్ ఆ రోజంతా అందరితో కబుర్లు చెప్పుకుంటూ గడిపేశాం. ఎవ్రీ ఇయర్ అయితే చాలా మంది చుట్టాలు ఉండేవాళ్ళు, కానీ ఈ సంవత్సరం చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే అందరికీ కుదరలేదన్నమాట రావడానికి. సో కొంతమంది ఆ విధంగా ఆగిపోయారు. మేము కొంతమంది మాత్రమే కలిసాం ఈసారి. అండ్ ఇది చూసారా, ఐ లవ్ భీమవరం. ఇది ఎక్కడంటే విష్ణు కాలేజ్ దగ్గర ఉంటుందండి. చాలా చాలా ఫేమస్ విష్ణు కాలేజ్. అండ్ అది చాలా పెద్ద కాలేజ్. మొత్తం 101 acresలో అది మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉందన్నమాట. ఇక్కడ అమ్మవారు గ్రామదేవత. అండ్ తర్వాత ఇంకొక విషయం చెప్పాలండి, భీమవరం కూడా చుట్టుపక్కల చాలా డెవలప్ అవుతుంది. చాలా చాలా వెంచర్స్ వచ్చాయన్నమాట. ఇవన్నీ కూడా కొత్తగా వేస్తున్న వెంచర్స్, లేఅవుట్స్. అండ్ మేము ఇంతకీ ఎక్కడికి బయలుదేరామో చెప్పలేదు కదా, మేము కోడిపందాలకు వచ్చామండి. కోడిపందాలు మీకు ఇందాక ఎంట్రన్స్లో చూపించాను కదా, సేమ్ అదే కోడిపందాలకు వచ్చామన్నమాట. ఇక్కడ భీమవరంలో చాలా పెద్ద గ్రౌండ్లో చేస్తారు ఇది. సో మోస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జరుగుతుంది మనకి దగ్గరలో. మిగిలినంతా ఇంకో చోట కూడా ఏర్పాటు చేస్తూనే ఉంటారు. ఈ ఇయర్ తణుకులో కూడా చాలా ఎక్కువ జరిగాయటండి కోడిపందాలు. చూడండి ఎన్ని కార్స్, ఎన్ని బైక్స్ ఉన్నాయో అక్కడ. మేము కార్ పార్కింగ్ చేయడానికి మాకు పావుగంట పట్టింది. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి ఎంట్రన్స్ కూడా ఎంత బాగా డెకరేట్ చేశారు చూడండి. ఈ 3 days ఉంటుందండి మనకి కోడిపందాలు కూడా. అది కనుమ 6 o'clock కనుమ రోజున, అండ్ ముక్కనుమ రోజున కూడా ఉంటుంది అనుకుంటా. ఆ రోజు 6 o'clock వరకు మాత్రమే ఉంటుంది ఈవినింగ్. అప్పటి వరకే పర్మిషను, ఆ తర్వాత అస్సలు ఉండదు. మళ్ళీ కోడిపందాలు చూడాలంటే నెక్స్ట్ సంక్రాంతి దాకా ఎదురు చూడాల్సిందే. మేము లాస్ట్ టైం కూడా ఇక్కడికే వచ్చాం కోడిపందాలకి, కానీ ఆ టైం వచ్చినప్పుడు మాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే మొత్తం మామూలు టెంట్లు వేసి ఉన్నాయి, ఆర్గనైజింగ్ అంతా ఏం లేదు, దూరం నుంచి అలా చూసి వెళ్ళిపోవడమే. కానీ ఈసారి మాత్రం చక్కగా లేడీస్కి కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చారు అండ్ మొత్తం చుట్టూ చేసేసారు. ఆర్గనైజింగ్ చాలా బాగుంది. కోడిపందాలని చాలా క్లియర్గా చూసాం అనమాట. చూడండి అక్కడ కోళ్ళను వదిలేరు, ఎంత క్లియర్గా కనిపిస్తుంది, ఎంత బాగా. కానీ ఒకే ఒక్క షాట్ అండి, మనం అరగంట వెయిట్ చేస్తాం కోడి కోసం, కానీ ఇలా వస్తుంది కోడి టక్ 5 నిమిషాలు, అసలు 5 నిమిషాలు కూడా కాదండి, ఒకే ఒక్క నిమిషం. అవి రెండు ఇలా దగ్గరకు వస్తాయి, టక్ ఒకటి అయిపోతుంది అంతే. ఎన్ని డబ్బులు మారాయో తెలుసండి, అసలు చాలా చాలా డబ్బులు మారిపోతూ ఉంటాయి ఈ కోడిపందాలు. కానీ చాలా సరదాగా ఉంటుంది ఈ కోడిపందాల్లో.
బావ బామర్దులు సరదా ఉంటుంది చూసారా, అట్లాంటి సరదా ఉంటుంది ఈ కోడిపందాల్లో. చాలామంది డబ్బులు పెట్టే వాళ్ళు ఉంటారు, పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు, మళ్ళీ అవి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, బాగా సంపాదించే వాళ్ళు కూడా ఉంటారండి. ఇది కూడా ఒక జూదం లాంటిదే. కోడిపందాలంటే పెంచుతారండి ఆ కోడి పుంజుల్ని, మామూలుగా పెంచరు. సంవత్సరం పాటు దాన్ని జీడిపప్పులు, బాదం పప్పులు, దానికి కావాల్సినవి అన్నీ పెట్టి పెంచుతూ ఉంటారు. ఇంక సంక్రాంతి వచ్చే టైంకి మాత్రం దాని కాలికి ఒక కత్తి కట్టేసి దాన్ని వెళ్ళి ఫైట్ చేయమంటారు. అది ఒకే ఒక దెబ్బకి చచ్చిపోరుకుంటుంది అనమాట. చచ్చిపోయిన కోడిని అంటే ఓడిపోయిన కోడిని పాటేస్తారండి, దాన్ని కూడా కూర వండేసుకుని తింటారు. గెలిచిన కోడిని మళ్ళీ దింపితే దింపచ్చు, లేకపోతే దానికి కూడా ఒక పాట పాడేసి దాన్ని కూడా కొనేసుకుని దాన్ని కూడా కోసుకుని తింటారు. కానీ ఈ బయట పెడతారండి పకోడీ, చికెన్ పకోడీ, అసలు ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా. ఇక్కడ కోళ్ళని ఇలా చచ్చిపోతాయండి, వాటిని కట్ చేసేసి వెంటనే తీసుకెళ్ళి బయట ఫ్రై చేసి హ్యాపీగా వాటిని అమ్ముకుంటూ ఉంటారు. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ మేము కూర్చుని ఉన్నాం కదా, ఇక్కడ నుంచే తెప్పించుకుని ఇక్కడే తిని ఇక్కడే ఎంజాయ్ చేసి వచ్చాము ఇంటికి. ఇదే ఫస్ట్ టైం అండి మేము దాదాపు ఒక 1 hour కూర్చున్నట్టున్నాము అక్కడ. కానీ పందెం చూస్తుంటే అండి అసలు ఆ కోడి ఏ కోడి వస్తుంది, ఏ కోడి రాదు, దీని మీద కాయచ్చా, దాని మీద కాయచ్చా అనేది మనం ఎజ్యూమ్ చేయలేము. యాక్చువల్గా దానికి కూడా ఒక టెక్నిక్, ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. మనం ఏదైతే కోడి బాగా బలిసింది, చాలా బాగుంది, బలంగా అని అనుకుంటామో అది ఖచ్చితంగా ఓడిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మేము ఆల్రెడీ అక్కడ ప్రిడిక్ట్ చేసాము. యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ 2 కోళ్ళు కనిపిస్తున్నాయి చూసారా, ఆ 2 కోళ్ళని చూసిన తర్వాత రైట్ సైడ్ ఉన్న కోడి బాగా గెలుస్తుందని అనుకున్నాం, కానీ అది ఒకే ఒక్క దెబ్బకి చచ్చిపోతుంది. సో దానివల్ల తెలిసింది దీంట్లో కూడా చాలా లక్ ఉండాలి అండ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఉండాలి. అవి చూసారండి ఎలా కొట్టుకుంటున్నాయో. ఈలోపు వీళ్ళందరూ వచ్చి నిలబడతారు. అక్కడ కర్రలు పట్టుకుని తిరుగుతున్నారే వాళ్ళు చాలా చాలా కంట్రోల్ చేస్తున్నారండి, అస్సలు ఎవరిని నిలబడినివ్వకుండా అందరూ చూసేలాగా భలే భలే ఆర్గనైజ్ చేశారు ఈసారి మాత్రం. ఈసారి ఎప్పుడు మీకు ఈ వీడియో మొత్తంలో నేను కోడిపందాలే ఎక్కువ చూపిద్దాం అనుకున్నానండి. చాలా మంది కోడిపందాలు చూడాలనుకుని మిస్ అయిపోతూ ఉంటారు. సో ఈసారి నాకు ఇలా వీడియో తీయడానికి చూపించడానికి కుదిరింది, అందుకని నేను మీకు ఇంతసేపు చూపిస్తున్నాను. అండ్ ఆ కోడి చూసారా, ఫస్ట్ దెబ్బ తగిలి ఎంత రక్తం కారుతుందో దానికి, అయినా లేచి ఫైట్ చేసిందండి. అది ఫైట్ చేసింది కానీ బతికి ఉంది అది ఇంకా. కానీ లాస్ట్లో ఇంకా చాలని తీసేశారు. ఒకసారి అయితే వీటిని మళ్ళీ రెండో ఆటకు కూడా పాట వేసారనమాట. రెండో ఆటకు కూడా వేసి మళ్ళీ ఉసిగొలుపుతారు కదా ఆ కోడి మీదకి వెళ్ళడానికి, అలా లేసి ఫైట్ చేసింది. అండ్ మేము ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం ఇంతమందికి కూర్చుని చక్కగా. అండ్ ఈసారి కోడిపందాలకి వెళ్ళినప్పుడు ఇంకొకటి చూసానండి, దీన్ని గుండాట అంటారంట. మనం పాత సినిమాలు చూసినప్పుడు మనకి ఎక్కువ ఇది కనిపిస్తుంది, ఇంట్లో నుంచి స్కూల్ మానేసి బయటికి వెళ్ళి ఇట్లాంటి ఆటలు ఆడతారని. ఇది కూడా మేము పందెం వేసాము, 50-50 3 సార్లు, ఒక్కొక్కళ్ళు 300 అలా పోగొట్టుకున్నాం అనమాట. కానీ కరెక్ట్గా మనం వేసిన దాని పక్కదానికి వస్తుందండి, మనకి రాదు. 50-50, 20-20, కొంతమంది అయితే 500, 2000 అలా కూడా పెట్టి గుండాట ఆడుతున్నారు. ఇదేం లేదు, మన లక్ నెంబర్ చాయిసెస్ అనమాట. మనం తీసుకునే నెంబరు ఆ 6 నెంబర్స్ ఉంటాయి కదా, ఆ 6 నెంబర్స్లో చూస్ చేసుకోవాలి మనం. మేము అలా కోడిపందాలు, గుండాట వీటన్నిటిలో కోడిపందాలు పోగొట్టుకోలేదు కానీ గుండాటలో పోగొట్టుకుని వచ్చి ఆ తర్వాత మేమందరం భోజనాలు ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా సినిమాకి వచ్చేసామండి. సినిమా అయితే మేము మాల్కి వచ్చాము, అక్కడ మల్టీప్లెక్స్ ఉంది కదా దానికి వచ్చాము. సో ఇక్కడికి రాగానే ఈసారి ఫస్ట్ టైం నేను ఈ టైంకి కూడా రష్ చూడడం. ఎవ్రీ ఇయర్ ఈ టైంకి క్లోజ్ అయిపోతుంది, 10:30కి మొత్తం మాల్ అంతా క్లోజ్ అయిపోతుంది, అన్ని షాప్స్ క్లోజ్ అవుతాయి, ఓన్లీ స్క్రీన్స్ ఒకటే ఓపెన్ ఉంటాయి. సో మేము ఆ రోజు వెళ్ళిన సినిమా కూడా సైందో, బాగుందండి. సైందో మూవీ కూడా చూడొచ్చు, మంచి సెంటిమెంట్ ఉంది, కానీ ఫైట్స్ ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు అదే ట్రెండ్ అనుకుంటా ప్రతి సినిమా. ఇంకా అక్కడ కాసేపు స్పెండ్ చేసి కొన్ని ఫొటోస్ అవన్నీ దిగి లోపలికి వచ్చి ఇలా హౌసింగ్ ఆడుకున్నాం. ఈసారి తక్కువ మంది ఉన్నా కూడా హౌసింగ్ చాలా బాగా ఆడామండి, చాలా టైం అలా స్పెండ్ చేసామన్నమాట.
దాని తర్వాత మేము గుడి చూడడానికి వెళ్ళాం. మేమైతే ఎప్పుడు ఊరి నుంచి రాగానే ముందు అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసేసుకుని చేరిపెట్టేసి వస్తామన్నమాట. మేము మార్నింగే వెళ్ళి వచ్చిన రోజునే పొద్దున్నే వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాం. అండ్ ఇది ప్రత్యేకంగా లైటింగ్ కోసమని వెళ్ళాను, వీడియోస్ తీయడానికి. అండ్ లైటింగ్ చూడడానికి ఎవ్రీ ఇయర్ నైట్ టైం వెళ్తామండి కంపల్సరీ. అందరు చుట్టాలు ఉంటాం కదా, అందరం కలిసి వెళ్తాం. అండ్ ఈసారి అయితే మేమిద్దరం ఇలా వెళ్ళాం. ఈ గుడి దగ్గరకు వచ్చి లైటింగ్ వీటన్నిటిని షూట్ చేసుకోవాలన్నా మన బండిని ఎక్కడో పార్క్ చేసి రావాలండి. అంతమంది జనం ఉంటారు. దర్శనానికి కూడా అంతే, చాలా మంది జనం వెయిటింగ్లో ఉన్నారు. ఇది మా ఊళ్ళమ్మవారి గుడి దగ్గర. ఇది 60వ సంవత్సరం అంటండి. ఈ సంవత్సరాన్ని ఇంకా ప్రత్యేకంగా చేస్తున్నారు. లైటింగ్స్ కానీ, డెకరేషన్ కానీ, ఆ పందిళ్ళు కానీ ఎంత అందంగా డెకరేట్ చేశారో. అండ్ ఇక్కడ బార్కెట్స్ చూస్తున్నారో, దాని లోపల ఎంతమంది జనం ఉన్నారో. అండ్ దూరం నుంచి చూస్తే మీకు అక్కడ నాట్యం చేస్తూ కనిపిస్తారు ఒక అమ్మాయి. చాలా బాగా చేసిందండి. మేము ఒక 5 minutes అట్లా నిలబడి చూసామన్నమాట. కానీ చాలా మంది జనం ఉన్నారు, అంతసేపు నిలబడడానికి కూడా లేదు. వెళ్ళి లోపల కూర్చొని సీటింగ్ ఉంటుంది, అక్కడ కూర్చొని చూసుకోవచ్చు. ఆ అరేంజ్మెంట్స్ కూడా ఉంటాయి. కానీ మేము ఇక్కడ వెంటనే మళ్ళీ రిటర్న్ అయిపోవాలి, తణుకొచ్చేయాలి. అందుకనే ఈ లైటింగ్స్ని, ఈ డెకరేషన్ని, ఇవన్నీ కూడా ఒకసారి షూట్ చేసుకుని వెళ్దామని ఇలా వచ్చాం. అండ్ ఈ గుడి చుట్టుపక్కల అంతా కోలాహలంగా, పండగ వాతావరణం, సందడిగా, చుట్టాలు, కొత్త మనుషులు, కొత్త మాటలు. అండ్ అక్కడ షాపింగ్ కూడా చూడొచ్చండి. ఎక్కడెక్కడి నుంచో చిన్న చిన్న వస్తువులన్నీ పెడతారు, చాలా బాగుంటాయి. అండ్ ఈసారి ప్రత్యేకంగా చూసింది ఏంటంటే ప్రతి పానీపూరి బండి దగ్గర ఫుల్ రష్ అండి, చాలా రష్. ఎప్పుడు అయితే ఇక్కడ జీళ్ళు, జిలేబీలు, బజ్జీలు వీటికి ఎగబడేవాళ్ళు. కానీ ఈసారి ఫాస్ట్ ఫుడ్స్ చాలా ఎక్కువ వచ్చాయి, ఆ బండ్లే ఎక్కువ కనిపించాయి అనమాట. మధ్యలోనూ పెట్టారు, పక్కన కూడా పెట్టారు అనమాట. ఈసారి నిజం చెప్పాలంటే బజ్జీలోళ్ళు, తర్వాత జిలేబీ, వీళ్ళందరూ కూడా ఖాళీగానే ఉన్నారు. ఎవరు అమ్మవారి గుడికి వెళ్ళాలంటే 3 దారులు ఉంటాయండి. 3 వైపుల నుంచి ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. ప్రతి ఎంట్రన్స్ లోనూ ఇలాగే డెకరేషన్ చేసి ఉంటుంది. మనం ఎటువైపు నుంచి వెళ్ళినా అది ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికే ఉంటుంది అనమాట. ఒకవైపు నుంచి వెళ్ళడం, ఒకవైపు నుంచి బయటకు వచ్చినట్టుగా అట్లా కనిపించదు. ప్రతి చోట సేమ్ మన లోపలికి వెళ్ళడానికి అన్నట్టుగానే ఉంటుంది, అలాగే డెకరేట్ చేసి ఉంటుంది. ఇందాక నేను మీకు చెప్పాను కదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర బాగా రష్ ఉందని, అలాగే ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా గాజులు, బొమ్మలు రకరకాలు కొనొచ్చు, హ్యాండ్ బ్యాగ్స్ ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఈ నెల రోజులు మంచి వ్యాపారం జరుగుతుంది. అండ్ బాగా మనం బార్గెయిన్ చేసి కొనుక్కోవాలి. అండ్ మనకి ఆన్లైన్లో దొరికే చాలా వరకు జ్యువెలరీస్ మనం చూస్తూ ఉంటాం కదా, అవన్నీ కూడా ఇక్కడ చీప్గానే దొరుకుతాయి. సో ఎప్పుడైనా మీరు వెళ్తే అది కూడా ట్రై చేయొచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అండ్ నేను మీకు ఇందాక చెప్పాను కదా చర్చ్ కొత్తగా ఓపెన్ చేశారని. చూడండి అసలు అది ఎంత బాగుందో తెలుసా అండి. అసలు లోపలికి వెళ్ళి ఒకసారి చూసి రావాలన్నంత అనిపించింది. చాలా బాగుందండి, చాలా బాగా కట్టారనమాట. మేము ఇదంతా షూట్ చేసుకుని ఇంటికి వెళ్ళి భోంచేసి వెంటనే తణుకు రిటర్న్ అయిపోయామండి. అండ్ ఈ విధంగా అయితే మా సంక్రాంతి జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ మౌనిక. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు